నూతన కుటుంబముగా కట్టిన గొప్ప దేవానికి స్తోత్రాలు. మరి దినం మళ్ళీ పెళ్లి కార్యక్రమంతో మరొకసారి నీ బిడ్డలు ఈ ప్రార్థన ప్రాంగంను అడుగెడుతూ ఉంటుండగా మీరే ఆ బిడ్డలను ప్రతిష్ఠించి వారి జీవిత సంసార ప్రయాణంలో ఇమానుయేలు దేవుడుగా, ఇశ్రాయేలు కాపరిగా తోడుండి కాపాడు. ఈ దినం జరగబోయే ఈ ఆరాధన అంతట్లో మీ పరిశుద్ధ నడిపింపు మాకు దయచేయమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. అస్సాంలో 9 సంవత్సరాలు పనిచేశాను. అప్పుడు జోసయ్య గారు జోసయ్య గారి శిష్యుడు మా తమ్ముడే. ఆయన పెద్దకోసం చర్చి పాస్టరు. అయ్యగారు నాకు బాగా పరిచయం. అయ్యగారికి మా యాడికి సంఘం తరపున, సంఘ పెద్దల తరపున, నా తరపున హృదయపూర్వకమైన ఆహ్వానం తెలియజేస్తున్నాం. మరి ప్రసాదయ్య, విజయ్ కుమార్ అయ్య కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. మరి పెళ్లి కుమార్తె చిన్నాన్న రామయ్య గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మరి ప్రసాదయ్య ఒక ప్రత్యేకమైన పాట పాడతాడు. దయచేసి అందరూ విన్నాం. మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము, ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము అవ్వలతో మొదలైన సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము అవ్వలతో మొదలైంది అసందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్య అనుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్య అనుబంధము. ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలసి, ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలసి, అవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను. సృష్టి పైన అధికారముతో పాలించమని నియమించేను. అవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను. సృష్టి పైన అధికారముతో పాలించమని నియమించేను. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము అవ్వలతో మొదలైంది అసందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము అవ్వలతో మొదలైంది అసందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్య అనుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్య అనుబంధము. ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి, అవ్వలతో మొదలైంది అసందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము అవ్వలతో మొదలైంది అసందడి. ఇద్దరొక్కటిన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్య అనుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్య అనుబంధము. థ్యాంక్ యూ సార్. వార్ని పగలరా వరాదోతాలైనా నిన్ వరాదోతాలైనా నిన్ వరాదోతాలైనా నిన్ వార్ని పగలరా. పరిశుద్ధ జన కూడా పరమాత్మ రూప
ప్రభావా నిరూపమ బల బుద్ధి నిరూపమ బల బుద్ధి నిరూపమ బల బుద్ధి నీతి ప్రభావా పరిశుద్ధ పరిశుద్ధ తనయుడ నరరూపదారుడ నరులను రక్షించు కరుణా సముద్ర నరులను రక్షించు నరులను రక్షించు పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరదుదలైన పగలరా జనక కుమారత్మలను దేవా జనక కుమారత్మలను దేవా గణ పరిశుద్ధ వరదుతలైన వారి పగలరా
విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిన్న వివాహం జరిగిందా బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను ఈ రోజు నా ప్రభు దర్శించిన కార్యక్రమం ప్రార్థన ద్వారా ప్రారంభించుకుంటుండగా ప్రారంభం నుంచి ముందుకు వాటిని సహకరించినట్టు గొప్ప భాగ్యం దయచేయమని యేసు పరిశుద్ధ శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 73వ కీర్తన మంగళమే యేసునకు అనే కీర్తన పాడతాం. ఈ పాట 2 రాగాలు ఉంటాయి, ఒకటి కొత్త రాగం, 2 పాత రాగం. పాత రాగంలో పాడడానికి అందరూ ప్రయత్నం చేయాలని మనది. మంగళమే యేసునకు మనుజావతారునకు శృంగార ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమేసునకు పరమా పవిత్రునకు వరదివ్యాతేజునకు నిరుపమానందునకు నిపుణ వేద్యునకు మంగళమేసునకు. పాడండి అందరూ, వస్తుంది కదా. మంగళమే యేసునకు మంగళమే యేసునకు మనుజావతారునకు శృంగార ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమేసునకు సత్య ప్రవర్తనకు సాధర్మశీలునకు నిత్య స్వయం జీవులకు నిర్మలాత్మకు మంగళమేసునకు మంగళమే యేసునకు సార్ వందనాలు. నమస్తే నమస్తే. వాయిస్ ఎంత లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు అతడి ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులో నుండి తీయబడెను గనుక నారి అనబడును. కాబట్టి
పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరుగా ఉండిరి, అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి. దేవుడి వాక్యంను ఫలించి అభివృద్ధి చేసి ఆశీర్వదించుగాక. మరి ఈ సమయంలో నారు చిన్న బాబు గారు, రెవరెండ్ సుకుమారయ్య గారు నూతన వధూవరులను మరి కొరకు ప్రార్థన చేస్తూ మరి పూలమాలలకు ప్రార్థన చేస్తూ పూలమాలలు మార్పించవలసిందిగా మనం. మహోన్నతుడా, పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని సాటి అయిన సహాయునిగా ప్రభువా, నిబ్రేదాసుడు ఎద్దుల వెనిల్ బాబు గారి యొక్క జీవితములో సాటి అయిన సహాయునిగా ప్రభువా యేసయ్య, విమల కుమారుని ప్రభువా గడిచేటువంటి దినమున నీ పరిశుద్ధ మందిరములో జతపరిచిన రీతిని బట్టి నీకు స్తోత్రములు. కృప కలిగినటువంటి మా ప్రభువా, వారి యొక్క దాంపత్య జీవితములో ప్రతి ఆశీర్వాదము, ప్రతి దీవెన, ప్రతి వరము నిరంతరముని సాక్షులుగా జీవించడానికి కృప చూపించమని అర్థిస్తున్నా. వీరు చేసేటువంటి ప్రతి పరిచర్యలోను, ప్రతి పనిపాటలోను, ప్రతి ప్రయత్నాలను తండ్రి సఫలపరచండి. ప్రతి ప్రయాణాలని భద్రతను చేకూర్చండి. అనేకకు సాక్షార్థకరముగా, దీవెనకరంగా ఈ యొక్క తండ్రి కుటుంబం ముందులాగున నాయన సహాయమును దయచేయమని మేము అర్థిస్తున్నాం. ప్రతి చీకటి దుష్ట అంధకార శక్తులు యేసు నామమున లయపరుస్తూ బలమైన నీ అభిషేక ఆశీర్వాదములు నాయన వీరి మీద తండ్రి నిండుగా మెండుగా కుమ్మరించమని మేము ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా నాయన ఇక్కడ తండ్రి పూలమాలల కొరకే ప్రార్థిస్తుండగా, అయ్యా ఈ పూలమాలలు ఏ రీతికి అయితే తండ్రి యేసయ్య సుమధురంగా సంతోషముగా చూడచక్కగా తండ్రి ఉంటాయి. అయ్యా ఈ యొక్క పూలు తండ్రి సొలొమోను కూడా తండ్రి ఏ రీతికి అయితే ఈ వైభవమును గురించి నీకు సాక్ష్యం ఇచ్చినాడో ఆ రీతిగా తండ్రి యేసయ్య వీరి కుటుంబ దాంపత్య జీవితం ఉండడానికి కృప చూపించమని, ఫలవరములతో నింపమని, అయ్యా ఒకరి సంతోషములు ఒకరు ఈ పూలమాల ద్వారా పంచుకోబోతుండగా తండ్రి మీరే సహాయం దయచేసి మహిమ, ఘనత, ప్రభావములు నీకే తెలుస్తూ యేసయ్య నామమున ఈ ప్రార్థనకి వేడుకొనుచున్న మా పరమ తండ్రి, ఆమేన్. రోజు ఎవరు ముందేశారు? ఒకరు కొట్టిన జడ అట్లా అనుకుంటే ఆ మాత్రం లేక తెలివి లేకుంటే ఎట్లా కథలు లేకుండా రమ్మా. అట్లా పోయి రప్పో. Right. ఈరోజు మన మధ్యలో మాట్లాడేవాడైనటువంటి దేవునికి స్తోత్రాలు. ఇంతవరకు చెప్పిన ప్రకారం సమయం 10 నిమిషాల్లోనే నేను ముగిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడ్ లైక్ టు కంగ్రాచులేట్ వినీల్ బాబు, విమల కుమారి
ఫస్ట్ డే మ్యారేజ్ ఫస్ట్ డే కదా. ఓకే, గాడ్ బ్లెస్ యూ. సో ఈరోజు దేవుని వాక్యం నుంచి కొన్ని విషయాలు ధ్యానిస్తాం. దేవుని వాక్యమును మనం గమనించినట్లయితే ఇబ్రీ రాసిన పత్రిక 13:4 వివాహము అన్నిటిలో ఘనమైనది. సో మొట్టమొదటిగా నా సొంత ఊరు మైసూరు కనుక నాకు తెలుగు అంత స్పష్టంగా రాదు. ఏదైనా లోపాలు ఉంటే దయచేసి క్షమించాలా. దేవుని వాక్యాన్ని మనం గమనించాలని ప్రభువును కోరుతున్నాను. దేవుని వాక్యములు మనం గమనించినట్లయితే వివాహము అన్నిటిలో ఘనమైనది. మ్యారేజ్ ఈజ్ ఆనరబుల్ ఇన్ ఆల్. దేవుని వాక్యంలో ఎందుకు దేవుని ఆత్మ ద్వారా భక్తుడైన పౌరు ద్వారా దేవుడు రాయించినాడంటే అన్ని కార్యక్రమంలో మానవుడు ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క ఏర్పాట్లో కూడా వివాహము ఘనమైనది అని దేవుని వాక్యం తెలుస్తుంది. వై ఈజ్ మ్యారేజ్ ఆనరబుల్ ఇన్ ఆల్? దేవుని వాక్యంలో గమనించినట్లయితే ఇంతవరకు మనం చదివిన వేద భాగము ఆదికాండం 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. ఈ సృష్టికర్త అయిన దేవుడు సమస్తాన్ని సృష్టి చేసి ఇది మంచిది 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 అని చెప్పినాడు. నరుడు సృష్టించిన తర్వాత నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అన్నాడు. ఈ ఒంటరితనాన్ని తీసేయడానికి దేవుడు ఆదాముకు ఒక సాటి అయిన సహాయకురాలను అవ్వని ఆయన ఏర్పరిచినాడు. ఈ యొక్క వివాహాన్ని మొట్టమొదటిగా స్థాపించిన వాడు ఈ సృష్టికర్త అయిన దేవుడు. మ్యారేజ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై గాడ్. దేవుని ద్వారా ఈ భూమి ఆకాశాన్ని సృష్టి చేసిన దేవుని మనస్సులో ఈ గొప్ప ఆలోచన వచ్చింది కనుక ఇది ఎంతో గొప్ప కార్యము, ఇది ఎంతో ఘనమైనది. ఈ లోకంలో చాలా మంది గొప్పవాళ్ళు ఏదో ఒక గొప్ప కార్యం చేస్తే ఆ కార్యానికి మనం ఇది గొప్ప కార్యం అని చెప్తాం. ఈ వివాహాన్ని ఏర్పరిచిన ఒక వ్యక్తి సృష్టికర్త అయిన దేవుడు కనుక ఈ వివాహం ఎంతో ఘనమైనది. సో ఆయన మనస్సులో వచ్చింది, ఆయన ఆలోచనలో వచ్చింది కనుక ఎంతో గొప్పది అని మనము దీన్ని పరిగణించాలి. దాని కొరకే వివాహాన్ని మనం సులుకనగా తీసుకోకూడదు. ప్రత్యేకంగా వివాహం చేసుకున్న విని అదేవిధంగా విమల, నెవర్ అండర్ ఎస్టిమేట్ యువర్ రిలేషన్షిప్ విత్ ఈచ్ అదర్. వివాహం అంటే ఈరోజు మాత్రం కాదు, అది జీవితాంతం వరకు కొనసాగేది. మ్యారేజ్ ఇస్ నాట్ ఫర్ అ డే, ఇట్ ఈస్ అ లైఫ్ లాంగ్ ప్రాసెస్. ప్రతిరోజు కూడా మీ జీవితంలో ఆ వివాహం అనేది నూతనంగానే ఉండాలి. ఎవ్రీడే షుడ్ బి ఆ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్. ఎందుకని దాని గురించి కూడా నేను చెప్తాను. దేవుని వాక్యంలో గమనించినట్లయితే రెండోదిగా ఎందుకు ఇది ప్రాముఖ్యమైనది అని చూసినట్లయితే యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభు తన శిష్యులు కానా అనే ప్రాంతంలో ఒక వివాహం జరిగింది. యేసు ప్రభుని ఆహ్వానించినాడు, తన శిష్యులు కూడా వచ్చినారు. యేసు ప్రభు ఆ వివాహాన్ని ఎంతో గొప్పది అనుకున్నాడు కనుకనే దానికి వచ్చినాడు అనమాట. జీసస్ కన్సిడర్డ్ ఇట్ టు బి వెరీ ఇంపార్టెంట్. అంతే మాత్రం కాదు, ఆ వివాహంలో మనము అందరికీ తెలిసిన ఒక విషయమే, ఈ వివాహంలో యూద సంప్రదాయ ప్రకారం వాళ్ళు ద్రాక్షారసాన్ని ఏర్పరిచినారు. కానీ ఆ ద్రాక్షారసము ఎందుకో ఆ రోజు ఎక్కువ మంది వచ్చినారేమో, ఆ ద్రాక్షారసం అనేది అయిపోయింది. అయిపోయే సమయంలో ఆ కుటుంబ సభ్యులు ఎంతో దాని గురించి చింతించే సమయంలో యేసు ప్రభు ఒక గొప్ప అద్భుతం చేసినాడు. ఆ అద్భుతం ద్వారా నీటిని ద్రాక్షారసంగా మార్చి రుచి లేని నీళ్ళని రుచికరమైన ఒక ద్రాక్షారసముగా, సువాసనతో కూడిన ద్రాక్షారసముగా యేసు ప్రభు మార్చినాడు. ఈరోజు కూడా యేసు ప్రభు వివాహములో కూడా తనకు ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు, యేసు ప్రభుకు స్థానం ఇచ్చినప్పుడు, యేసు ప్రభుని మన కుటుంబంలో మన వివాహ జీవితంలో ఆహ్వానించినప్పుడు ప్రభు గొప్ప అద్భుతాలు చేసేవాడై ఉన్నాడు. చూడండి, వివాహం అయిన తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత కొన్ని కొదవలు మనం చూస్తాం. ఒకవేళ అది ఆర్థిక కొదువు ఉండొచ్చు, లేకపోతే కుటుంబం నుండి ఒక వస్తువులు కొదవవచ్చు. అదేవిధంగా రిలేషన్షిప్లో కూడా కొన్ని విషయాలు కొదువుగా ఉండొచ్చు. కానీ మన విశ్వాస జీవితంలో ఆత్మీయ కొదువ ఉండొచ్చు,
శారీరకమైన కొదవ ఉండొచ్చు, కానీ ప్రతి ఒక్క దాన్ని కూడా ప్రభు దాన్ని పరిపూర్ణత చేస్తాడు. ఈస్ గోయింగ్ టు ఫుల్ఫిల్ ఆల్ ద నీడ్స్ ఆఫ్ ద మ్యారేజ్. ఎప్పుడు ప్రభుకు ప్రాముఖ్యత ఇస్తామో, కొన్ని కుటుంబాలలో మనం గమనించినట్లయితే కుటుంబ ప్రార్థన లేదు, కుటుంబం దేవుని ఆరాధించే అనుభవం లేదు, ప్రార్థనకు పోయే ఒక అలవాటు లేదు. వాడు క్రైస్తవులే కానీ వాళ్ళ జీవితంలో దేవునికి ప్రాముఖ్యత ఇవ్వడం లేదు కనుక వివాహంలో ఎన్నో లోటుపాటు గమనిస్తుంటాం. ఈరోజు ప్రియ సోదరి, మన కుటుంబంలో ప్రభు ఉన్నప్పుడు ఏ లోటైనా కూడా ప్రభు దాన్ని సరి చేసేవాడు అంటున్నాడు. ఎలాగా ప్రభు ఆ ఒక కానా వివాహములో అద్భుతము చేసి ఆ లోటుని తీర్చినాడో, తన మహిమని తన ప్రచురం చేసినాడు. తన శిష్యులకు అద్భుతం ద్వారా ఆయన ఎంత గొప్పవాడు, దేవుని కుమారుని నిరూపించుకున్నాడో. గాడ్ ఆల్సో వాంట్స్ టు ప్రూవ్ ఇన్ అవర్ మ్యారేజ్. మన జీవితంలో కూడా ప్రభువుకు ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు, ప్రభు మన కుటుంబంలో ప్రధాన స్థానం ఇచ్చినప్పుడు ప్రభు తన గొప్ప కార్యం చేయబోతున్నాడు. నేను చిన్నప్పుడు మన ఇంట్లో ఒక స్లోగన్ ఉండేదన్నమాట, ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్. చిన్నప్పుడు ప్రతిరోజు ఆ ఒక క్యాలెండర్ మీద ఉండేదన్నమాట. ఒక కుటుంబం ప్రార్థన చేస్తే ఆ కుటుంబం ఐక్యతగా సంతోషంగా సమాధానం ఉంటారన్నమాట. ద సీక్రెట్ ఫర్ అ హ్యాపీ అండ్ బ్లెస్డ్ మ్యారేజ్ లైఫ్ ఈస్ గివింగ్ ప్రామినెన్స్ టు జీసస్ క్రైస్ట్. యేసు ప్రభుకు ప్రధాన స్థానం ఇచ్చినప్పుడు ఆ కుటుంబం అనేది సంతోషము, సంతృప్తి, సమృద్ధిగా జీవిస్తారు. సో దాని కొరకే ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఉదయకాలం లేచిన వెంటనే ప్రభువుని మనము ప్రేమపూర్వకంగా ఆహ్వానించినప్పుడు, ప్రభువా వి కమిట్ అవర్ లైఫ్స్, ఈరోజు మా జీవితాన్ని నీకు సమర్పించుకుంటున్నాం, నీ సహాయము, నీ దీవెనలు, నీ సన్నిధానం నాకు కావాలా అని ప్రభుని మన యథార్థ హృదయంతో ప్రార్థన చేసినప్పుడు ప్రభు తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. తనను పిలిచిన వాడిని ఆయన తన పిలుపుని ఆలకించే దేవుడు గనక దేవుడు కూడా రాబోయే దినములో ఎన్నో లోటుపాట్లు ఉంటుంది కదా. వినిలో కొన్ని లోటుపాట్లు కూడా గమనించబోతుంది. విమలా ఇస్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ సమ్ ల్యాక్. అదేవిధంగా రోజులు గడిచే కొద్దీ వినీలు కూడా కొన్ని లోటుపాటు కనబడుతుంటారు. ఎందుకంటే మ్యారేజ్ ఇస్ అ మిస్టరీ. ప్రతిరోజు కూడా వీఆర్ గోయింగ్ టు ఫైండ్ సంథింగ్ న్యూ అబౌట్ ఈచ్ అదర్. ప్రతిరోజు కూడా దేవుడు ఏదో ఒక కొత్త కోణాన్ని దేవుడు చూపించబోతున్నాడు. అయితే కొత్త ఉన్నప్పుడు మనం ఒకరి మీద ఒకరు మనం వేలు చూపించుకోవడం కాదు, కానీ ఒకరి కొరకు ఒకరు మనము ప్రార్థన చేయటం. వీ నీడ్ టు ప్రే కదా. వీఆర్ నాట్ కంపీటింగ్, వీఆర్ జస్ట్ వీఆర్ హెల్పింగ్ ఈచ్ అదర్. భార్య భర్తలుగా మనము ప్రార్థన ద్వారా, మనం వాక్యం ద్వారా, మంచి మాట ద్వారా మనము వాళ్ళని ప్రేమతో మనము ఒకరినొకరు మనము బలపరుచుకోవడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా చూడండి, మూడో విషయం మనం గమనించినట్లయితే ఈ యొక్క వివాహ సంబంధాన్ని దేవుని వాక్యంలో చూసినట్లయితే క్రీస్తుకు తన సంఘానికి పోల్చినాడు అనమాట. వాట్ అ గ్రేట్ ఎగ్జాంపుల్, వాట్ అ గ్రేట్ కంపారిజన్. క్రీస్తు ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో గమనించినట్లయితే క్రీస్తు సంఘమును ఎలాగ ప్రేమించినాడో, అంటే ఆ ప్రేమను వర్ణించడానికి మాటలు చాలదండి. ఇట్ ఈస్ నాట్ ఇనఫ్. బికాజ్ ఎందుకంటే ఆ ప్రేమ లోతు, ఎత్తు, వెడల్పు, పొడవు ఎంత గొప్పది అనేది మనకు శక్తి లేదంట. పౌలు అంటాడు, టు నో ద డెప్త్ ఆఫ్ ద లవ్ ఆఫ్ జీసస్. అదేవిధంగా క్రీస్తు తను తాను సమర్పించుకున్నాడు. He completely gave himself to the church. So in the same way, we need us to commit yourself to your mind. So మనము క్రీస్తు ఎలాగా సంఘానికి తను తాను అప్పగించుకున్నాడో, even we need us to love his wife. దేవుని వాక్యంలో చూడండి, దేవుడే ఈ వివాహాన్ని ఏర్పాటు చేసినాడు కనుక కొన్ని నియమాలు దేవుని వాక్యంలో ఉందన్నమాట. చూడండి, దేవుడే దాన్ని చేసినాడు. సో దేవుడే ఆ కాన్సెప్ట్ తెచ్చుకొని వచ్చినారు కనుక ఆ కాన్సెప్ట్ చక్కగా జరగాలంటే వాక్యంలో కొన్ని నియమాలు ఉంటాయి. చూడండి, ఒక వస్తువు కొన్నప్పుడు, మనం ఒక ఫ్రిడ్జ్ కొన్నప్పుడు ఏం చేస్తాం, దానికి ఒక మాన్యువల్ ఉంటుంది, యూజర్ మాన్యువల్ అంటారు. ఆ ఫ్రిడ్జ్ చక్కగా దాని పనితనాన్ని మనము తెలుసుకోవాలంటే ఓపికతో ఆ పుస్తకాన్ని చదవాలి కదా. ఈ సెల్ ఫోన్ని చక్కగా వాడాలంటే అన్ని ఫీచర్స్ నాకు తెలియదు. ఐ డోంట్ నో ఎవ్రీ ఫీచర్ కదా. మంచి సెల్ ఫోన్ దీనిలో ఎన్నో మంచి మంచి ఫీచర్స్ ఉంది, కానీ ఆ ఫీచర్స్ గురించి బాగా తెలుసుకోవాలంటే ఆ మాన్యువల్ని నేను చదవాలి, ఆ పుస్తకాన్ని చదవాలి ఓపికతో. అదేవిధంగా ఒక వివాహం చక్కగా జరగాలంటే ఇక్కడ చక్కటి నియమాలు. గాడ్ హెస్ ఎస్టాబ్లిష్డ్ some good
థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్. దేవుని వాక్యం నుండి సత్యాన్ని మనం చక్కగా చదివి ప్రతిరోజు కుటుంబ ప్రార్థన విని రీడ్ గాడ్స్ వర్డ్. ఈరోజు నేను నా భార్య వాక్యాన్ని చదివినాం. యోహాను సువార్త నుండి సత్యాన్ని గ్రహించినాం అన్నమాట. యోహాను సువార్త 10వ అధ్యాయం అనుకోండి. ఆ వాక్యం నుండి ఒక సత్యాన్ని దేవుడు నాకు ప్రేరేపించిన విషయం నా భార్యకి చెప్తాను. నా భార్యను కూడా అడుగుతాను, దేవుడు నిన్ను ప్రేరేపించినాడా, ఈ వాక్యం ద్వారా నీవేమనిపించింది? ఆ వాక్యం ద్వారా మనం ఒకరినొకరు ఏం చేస్తామంటే ఎంకరేజ్ ఇచ్చారు. వాక్యం ద్వారా ఏం చేయాలంటే మనం ఒకరినొకరు పురిగొల్పుకోవాలా, ఒకరినొకరు మనము ప్రోత్సహించుకోవాలి. అలాగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ వివాహం అనేది ఆశీర్వాదకరంగా దేవుని యొక్క దీవెనలతో అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తాడనమాట. చూడండి, భార్యగా భర్తకు లోబడాలి. నేను వాక్యం అదే కొన్ని కుటుంబాల్లో మనం చూసినట్లయితే స్త్రీలు కుటుంబాన్ని శాసించే పరిస్థితులు కనబడుతుంటాయి. ప్రియ సోదరి సోదరులారా, మిమ్మల్ని తక్కువగా అంచనా వేయడం లేదు, కానీ దేవుని వాక్యం ఉండేది ఏమంటే భర్తకు లోబడాలా అని దేవుని వాక్యం. వెన్ వి ఒబే అవర్ హస్బెండ్, గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యువర్ మ్యారేజ్. చాలాసార్లు ఏమవుతుందంటే కొన్నిసార్లు భర్త తప్పు చేయొచ్చు, తప్పు చేసినాడని వాళ్ళని శాసించేది కాదు, కానీ దేవుని వాక్యం ఏముందంటే వీ నీడ్ టు ఒబే. ఆ పేతురాజు పత్రికలు అంటున్నాడు, కొన్ని విశ్వాసి అయిన భార్య ఉంటే అవిశ్వాసి భర్త ఉన్నా కూడా నీ సత్ప్రవర్తన ద్వారా భర్తను కూడా మార్చుకోవచ్చు. బై యువర్ గుడ్ డీడ్స్, బై యువర్ లవ్. దేవుని వాక్యంలో కూడా ఒకవేళ భర్త ఆయన సరైన పద్ధతిలో లేకపోయినా కూడా స్త్రీలు మీరు ప్రార్థన ద్వారా, ప్రేమ ద్వారా, దేవుని వాక్యానికి లోబడే ద్వారా వాళ్ళని మార్చుకొని కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా, సంఘాన్ని ఎలాగ ప్రేమించినాడో క్రీస్తు అదేవిధంగా భార్యను అలాగ ప్రేమించాలంటే సులభమైనది. ఇట్స్ అ లాట్ ఆఫ్ సాక్రిఫైస్. కొన్నిసార్లు నీ సొంత సుఖాన్ని కూడా నీ త్యాగం చేయాలి, నీ సొంత ఆలోచన కూడా కొన్నిసార్లు పక్కన పెట్టాల్సి వస్తుంది. దట్ ఈస్ వాట్ జీసస్ డిడ్. మహిమను వదిలిపెట్టేసి ఈ లోకానికి వచ్చినాడు. పరలోకంలో ఆయనకి ఎంత ఒక ఆరాధన జరుగుతుంది, ఎంత మహిమలో జీవించే ప్రభు ఈ పాప కూపంలో ఎందుకు వచ్చినాడంటే నిన్ను నన్ను ప్రేమించినాడు. ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చినాడు. సో సమ్ టైమ్స్ యూ నీడ్ టు సాక్రిఫైస్. సో అలాంటి ఒక ప్రేమ చూపించినప్పుడే మా భార్య మీద ఎంతో ఆశీర్వాదకరంగా. అదేవిధంగా భర్తను కూడా మీరు గౌరవించి ఆయనకు లోబడినప్పుడే దేవుని వాక్యాన్ని నీ లోబడినావు గనక నీ కుటుంబాన్ని దేవుడు దీవించబోతున్నాడు. ప్రియ సోదరి సోదరులారా, క్రీస్తు సంఘాన్ని ఎందుకు ప్రేమించినాడంటే ఈ లోకము, ఈ యొక్క పాపం అనే కూపంలో ఉండే ప్రతి ఒక్క మానవుని కొరకు పరలోకం నుంచి లోకానికి వచ్చినాడు. ప్రతి ఒక్క మానవుని పాపం కొరకు తన రక్తాన్ని కార్చినాడు. ఆయన రక్తం ద్వారా పాప క్షమాపణ. నిన్న ఒక ముస్లిం సోదరుడు నాకు ఫోన్ చేసినాడు అనమాట. ఆయన కూడా ఇదే సువార్త ప్రకటించినాడు. యేసు ప్రభు ఆయన త్యాగం ద్వారా, ఆయన రక్తం ద్వారా పాప విమోచన. ఈరోజు మనము నిజం ఇవ్వాలి. ఒకవేళ యేసు ప్రభుని అంగీకరించిన వారు ఎవరైనా ఉండినట్లయితే దైవజనుడిగా మిమ్మల్ని అందరూ కూడా ఈయన మనసుతో అంటే మిమ్మల్ని ప్రేమించే ప్రభు మీ కొరకు ప్రాణం ఇచ్చిస్తున్నాడు. ఆయన విశ్వాసం ఉంచి ఆయన వాక్యానికి లోబడినప్పుడు ఆ ఒక యేసే దగ్గర మీ పాపం ఉంచుకున్నప్పుడు ఆయన నీతిమంతుడు నమ్మదగిన దేవుడు కనుక సమస్త దుర్నీతించి మిమ్మల్ని పవిత్రపరిచి తన ఒక సొంతంగా చేసుకుంటారు. దేవుని వాక్యంలో గమనించినట్లయితే మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం, నమ్మి బాప్తిస్మం పొందిన వాడు నమ్మని వాడికి శిక్ష. సో దేవుని వాక్యానికి మీరు లోబడి నిత్య జీవం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మనకి ఏం కావాలంటే నిత్యము పరలోక రాజ్యము అందరూ కూడా అంగీకరించి వారైతే ప్రభు మీకు ప్రారంభిస్తున్నాడు. ఆయన విశ్వాసం నుంచి ఈ పాపం అనుకుని ప్రభు నా హృదయానికి రాస్తే మీరు చూస్తాడు, మిమ్మల్ని దీవించి చూడు చెప్తాను వాళ్ళ అందగత్తులు వాళ్ళు దొరకడం గొప్ప భాగ్యం. బీసు వాళ్ళు దొరకడం గొప్ప భాగ్యం. సంవత్సరాల ముందు ఈ యాడికి బాస్కెట్లో ఇక్కడ సేవ చేసినటువంటి
సిఐ విజయ్ కుమార్ బాబు గారు గుంటకల్ రోడ్ మార్కెట్లో పనిచేస్తూ ఉన్నారు. అయ్యగారు కుటుంబం కొరకు నూతన వధువుల కొరకు ముగింపు ప్రార్థన చేయాలని ఏ కుటుంబం అని మీ కుటుంబంగా పిలువబడుతున్నదో అట్టి మా తండ్రి మీ బిడ్డలపైన నూతనమైనటువంటి కుటుంబం పైన మీ ఆశీర్వాదం కుమ్మరించు, మీ తోడు మీ కాపురం దయచేసి ఉదయుల మధ్య చేసుకుని ప్రమాణములను వాస్తవముగా నిలుపుకున్నట్లు పరిపూర్ణ హృదయము జ్ఞానముతో పంచుకున్నట్లు అనుగ్రహించమని మొదలుకు నిరంతరం నీ కాపులను దయచేయమని మా ప్రభువా మా గొప్ప తండ్రి వారి జీవితాలలో మీరే ప్రభువా 30 అంతలుగా 40 అంతలుగా 100 అంతలుగా ఆశీర్వదించి నడిపించమని యేసు అతి పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ కలిగిన సహవాసము సకల దేవుడు నూతన వధువులుగా నూతన కుటుంబముగా నూతన సంసార జీవితంలో అడుగుడినటువంటి నీ ప్రియ బిడ్డలు మరి వినిల్ బాబుతోనూ విమల కుమారితో వారి దాంపత్య జీవితంతోనూ సంసార జీవితంతోనూ మరి ప్రత్యేకించి ఇరువురి తల్లిదండ్రులతో ఈ మల్లిపల్లి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బిడ్డలందరికీ ఈ పరిశుద్ధ సన్నిధిలో ఆశీర్వదించిన దైవ సేవకులన్నీ అందరితో సదా దేవుడు తోడైంది కాపాడునుగాక. ఇది పో ఓకే సార్, అలా ఉన్నాను సార్. సెకండ్ సార్. మీరు వచ్చేవాళ్ళు ఇటు పక్క రావాలి, ఇటు పక్క దిగిపోవాలి. అలా ఎంత పడితే అట్లా రావద్దు. ఇంకో రాకుండా సార్ ఇట్లా నిలబడి సార్ 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 అవునా సార్, ఇక్కడ సార్ ఫోటో కూడా సరే సార్, ఓకే సార్. సార్ అలా ఉన్నాను సార్. సార్ ఓకే సార్, ఓకే సార్. రైట్. హలో హలో అట్లా కాదు, కనపడి చల్లల్లా మార్క్ సార్, ఓ మార్క్ సార్. సరే సార్, మేడం నాకు పంపిద్దామే నేను సార్ నేను పంపిస్తాను. సార్ అలా అనాలి. సార్ మీ మెసేజ్ వస్తుంది సార్. పోతా వెళ్ళిపోవచ్చు. మా మామయ్యను ఫోటో కొట్టండి. మేడం ఇక్కడ చూడండి, అలా సునందక్క నవ్వు, సునీతక్క నవ్వురంతా గట్టిగా ఉండారు. చూడండి. మళ్ళీ తీసుకోవాలి సార్. సార్ చిన్న ఇక్కడ ఇక్కడ చూడండి, అక్కడ మీరు బ్యాక్ సైడ్ వెనక్కి రండి. తీసుకోండి ఇక్కడ చూడు, మంచి ఇక్కడ చూడు. అలా ఉండండి, మళ్ళీ తెస్తా. అలా ఉండండి, మళ్ళీ వస్తా. మేడం ఇక్కడ చూడండి మేడం.
ఇక్కడ చూడండి. ఆడే ఉండు. రే చిన్న ఇక్కడ చూడ కుర్సీ ఇక్కడ చూడే కుర్సీ. ఓకే. ఫోన్ చేస్తాను. మేడం ఒకరు ఎక్కడ ఒకటి ఒకరు అక్కడ రమ్మని చెప్పాలి. ఓయ్ ఇక్కడ చూడండి సార్, ఇక్కడ చూడండి, మీరు చూడండి మేడం. సర్కల్ మీరు అక్కడ తిరుగుతుంది చందు ఓకే సార్. అలా అన్నాడు. ఓకే కళ్ళు ఇక్కడ చూడండి. అలా అన్నది. ఓకే సీమోను అక్క కొడుకు. అక్కలే ఎమ్మి చిన్న సుమోడు చిన్నోడా సరే. ఓకే సార్ ఇక్కడ చూడండి. అన్నం తింటావా? సార్ ఇక్కడ చూడండి మేడం. అలా అన్నది. ఇప్పుడే పౌలయ్య కూడా లేనిది నవ్వుకోకుండా అట్లుంది, ఏదో పోగొట్టుకునే దాని మాదిరి. నీ భార్య రాలేదు ఏమి? ఓరండి. ఇది మన అప్పటి దేవుని దానికోసం పాపు 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 డాడీ బ్యాక్ 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 ఎందుకు బాగా అట్లా అంటారు? లవ్ యూ మనీకి లవ్ యూ. ఫోటో తీసే
కొత్తలే డూప్లికేట్ దుమ్ము దుమ్ము ఎన్నిసార్లు తీస్తావు గోవాకే నేను ఒకరవా బండి లేదు బాగా ముఖం కూడా బాగా ఆకలి అవుతుంది మరి లాస్ట్ లో తింటామన్నావు అబ్బా నువ్వు అక్క తిన్నదంటే నమ్ముతాన్నయ్యా ఇంకా అవ్వలే చూడండి సరే సరే ఇక్కడ చూడండి రే ఇచ్చిన రే కృషి ఇక్కడ చూడన్నా కృషి ఇక్కడ చూడే మీరు చూడాలి కృషి చేతి అలాంటి కృషి అలా ఉండు సార్ ఇక్కడ చూడండి రే రే కృషి ఎక్కడ ఉండు అంకుల్ కదా సార్ ఇక్కడ చూడండి సార్ ఇక్కడ సెకండ్ ఇక్కడ చూడండి స్టడీ ఓకే ఆడే ఆడే ఫోటో దిగేసి ఫోటో దిగేసి రెసిడెంట్ వీసా ఇక్కడే ఉంటాం ఏం కాలేదు లోపల మీరు వచ్చారు ఆటగడ్డ పవర్ అలాంటిది వీడియో దిమ్మంటారు ఓకే లేదు అట్లే అట్లే ఉండండి ఓకే भाई इट पड़ता వీడియోనా దిగండి దిగండి ఆయన
చందమలకు వెయ్యి దండాలు. ఏం చేసినారేంది? మొత్తం కలర్ కలర్ Yes, good.
బావా దేవుని పాటనే బావా లేదు నేను సండే స్కూల్ టీచర్ నమ్మలేను లేదు బావా లేదు బావా సైతాన్ వచ్చింది అది అట్లా ఎవిడెన్స్ రక్తారం చెల్లి పెళ్ళిలో లేదు బావా మొత్తం కలర్ కలర్